తెలంగాణ కాంగ్రెస్ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. రాష్ట్రంలో గెలిచినట్టే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్లాన్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే పీఎస్సీ సమావేశంలో రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంది. తెలంగాణలో అధికారం దక్కించుకున్న హస్తం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ లోక్సభ సీట్లను గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టింది. గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ భేటీలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సీఎం సహా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ సీట్లకు రేవంత్ రెడ్డి, ఖమ్మంకు పొంగులేటి, నల్గొండకు ఉత్తమ్, కరీంనగర్ బాధ్యతలను పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. మరికొందరు ఇతర మంత్రులకు కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో 3 తీర్మానాలను ఆమోదించిన పీఏసీ సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ కీలక తీర్మానం చేసింది. యునానిమస్ గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. ఈ భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ అసెంబ్లీనే అందుకు వేదికగా చేసుకోనుంది. తెలంగాణలో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశామని, మిగతా గ్యారెంటీ పథకాల అమలు ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి ప్రారంభిస్తామని తెలిపింది.